అధికారంలో ఉండగా జగన్కి సరైన నిఘా నెట్వర్క్ లేదు అనడానికి సాక్ష్యం గ్రౌండ్ లెవెల్లో తిన్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రీసర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కొన్ని చోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఒకే యజమాని పేరుతో వివిధ సర్వే నెంబర్ల కింద ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒకే ఎల్పిఎం ల్యాండ్ మ్యాప్ ఇస్తున్నారు. ఉదాహరణకు ఒక గ్రామంలో 10 ఎకరాలు వేరువేరు చోట్ల ఉన్న యజమానికి ఒకే ఎల్విఎం ఇస్తున్నారు. ఈ యజమాని ఒకేసారి 10 ఎకరాల భూమిని విక్రయించాలనుకుంటే మాత్రం సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అలా కాకుండా ఒక చోట 2 ఎకరాలు మరో చోట 3 ఎకరాల భూమిని మాత్రం విక్రయించుకోవాలనుకుంటే ముందుగా తహసీల్దార్ కార్యాలయం ద్వారా విక్రయ భూమి వరకు సబ్ డివిజన్ జరగాలన్నటువంటి నిబంధన రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. తన భూమిలో ఎన్నిసార్లు విక్రయాలు జరపాలనుకుంటే అన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 3250 గ్రామాల్లోని రైతుల భూములకు కొత్త ఎల్విఎం కేటాయించిన ఎల్విఎంలకి తగ్గట్టు వెబ్ల్యాండ్లో మార్పులు జరగలేదు. రైతుల నుంచి విజ్ఞప్తి అందిన వెంటనే గ్రామ సర్వే దరఖాస్తులో పేర్కొన్న ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఎంఆర్ఓకి నివేదించాలి. ఇదంతా ఆన్లైన్లో జరగాలి. అయితే సకాలంలో ఈ ప్రక్రియ జరగనందువల్ల భూములు విక్రయించాలనుకున్న రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తహసీల్దార్ ద్వారా సబ్ డివిజన్ జరిగితేనే ఆన్లైన్లో సబ్ రిజిస్ట్రార్లకు తదుపరి వివరాలు కనిపిస్తాయి. సర్వే నెంబర్ల వారీగా భూములు ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తలేదు. కొన్ని చోట్ల జాయింట్ ఎల్బిఎంలు పక్కనే భూములు కలిగిన వాళ్ళకి ఇచ్చారు. ఒకరి భూమితో మరొకరికి సంబంధం లేకుండా సబ్ డివిజన్ షరతు వల్ల క్రయ విక్రయాలు ఆలస్యం అవుతున్నాయి అన్నటువంటిది ఇక్కడ ఒక ఎత్తు. అయితే రాళ్ల కటింగ్ మిషన్లతో కుంభకోణం జరిగింది. ఇందులో అవసరమైనటువంటి అంటే దాదాపు 180 కోట్ల రూపాయలు 160 కోట్ల రూపాయల అంచనాలతో టెండర్లు పిలిచి 100 కోట్లు దాటితే టెండర్లు న్యాయ సమీక్ష పంపాల్సి ఉందని చెప్పి దాన్ని అభ్యంతరం వ్యక్తం చేసినా సరే 80 కోట్లకి తగ్గించేసి 2 దీని కిందకి చేసుకొచ్చారన్నట్టు మరొక విషయం వెలుగులోకి వచ్చింది.